మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో శ్రీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, డాక్టర్ బాలా గారు, ప్రముఖ న్యాయవాది, వీరంతా కూడా చర్చలో పాల్గొంటున్నారు. ఇక ముందుగా కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తా విశేషాలు చూద్దాం. సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ దారుణంగా హింసించిన తర్వాతే అరెస్ట్ చూపిస్తున్న వైనం. ఎలా హింసించింది? పైవారికి వీడియో కాల్ చూపిస్తూ పైశాచిక ఆనందం. ఇది ప్రభుత్వ పెద్దల ఉన్మాదం, పోలీసు అధికారుల అరాచకం. ఇందులో ముందున్న 3 జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్ర కార్యాలయంలో ఒక కీలక అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణ అంటూ చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న తీరు మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద హింసించి, థర్డ్ డిగ్రీ అంటే తెలుసు కదా, దారుణంగా హింసించడం అనమాట. లాఠీలతో కొట్టడం, రకరకాలుగా మీదెక్కటం, మీదకి కూర్చోవటం, ఇక అవన్నీ చెప్తే కూడా అసహ్యంగా ఉంటుంది. అంత అరాచకంగా చేసే అవకాశాలు ఉంటాయి. మరి అది థర్డ్ డిగ్రీ అంటే ఏ స్థాయిలో చూస్తున్నారో కానీ, గతంలో పళనియప్పన్ క్యాంప్ అని వాళ్ళు కమ్యూనిస్టుల మీద దాడులు చేయడానికి రకరకాల హింసా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇప్పుడు ఆ తరహా పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిందా అన్న డౌట్ వస్తుంది ఈ వార్తలు చదువుతూ ఉంటే. అసెంబ్లీ సాక్షిగా అప్పులపై అసత్యాలు. మాజీ ఆర్థిక మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫైర్. మీరు ఎన్నిసార్లు అని చెప్పండి, వాళ్ళు అయ్యే అబద్ధాలు చెబుతున్నారు. వీళ్ళు ఖండించలేక బుగ్గన గారు, జగన్ గారు వీళ్ళంతా ఖండించి వీళ్ళకి అలుపు వస్తుంది, కానీ వాళ్ళ అబద్ధాలు ఆడటానికి మాత్రం అలుపు రావట్లేదు. జీతాల కోసం చకోర పక్షుల్లా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల అగచాట్లు. నవంబర్ 3వ వారం వచ్చినా అందని దుస్థితి. 1వ తేదీనే జీతాలు ఇస్తున్నట్లు గొప్పలు చెబుతున్న ప్రభుత్వం. గ్రంథాలయ వారోత్సవాలకు పైసా వెదలుతున్న సర్కార్ అంటూ ఈ వివిధ కొన్ని శాఖల్లోని ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాని పరిస్థితిపై వీరు కథనాలను ఇచ్చారు సాక్షిలో. చంద్రబాబుతో సహా వాళ్ళంతా కుంభకోణాల్లో నిందితులు. దర్యాప్తును, అధికారులను సాధించే స్థానాల్లో వారే ఉన్నారు. కీలక ఆధారాలు, సాక్ష్యాలను రూపుమాపేందుకు ప్రయత్నాలు. తనపై ఫిర్యాదు చేసిన అధికారులను లక్ష్యంగా చేసుకున్న చంద్రబాబు వారిపై ఛార్జ్షీట్లను, కేసు డైరీలను కోర్టు ముందుంచేలా ఆదేశించండి. హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన కేబీజీ తిలక్. చంద్రబాబు, లోకేష్లు బెదిరించేలా మాట్లాడుతున్నారు. బెయిల్ మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు, హైకోర్టు విధించిన షరతులను చంద్రబాబు, నారా లోకేష్ ఉల్లంఘించారు. వారిపై నమోదైన కేసు గురించి మీడియా ముందు మాట్లాడారు. దర్యాప్తు అధికారులు, కీలక సాక్షులు చంద్రబాబు నియంత్రణలో పనిచేస్తున్నారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వారు మాట్లాడిన మాటలను కూడా దర్యాప్తు ప్రభావితం చేసేలా ఉన్నాయంటూ మరొక తిలక్ గారు వేసినటువంటి పిటిషన్లో పేర్కొన్నారు. ఫేక్ ఫ్యాక్టరీ ఐటీడీపీ. సోషల్ మీడియాలో దుష్ప్రచారం కోసం పక్కాగా తయారు చేసిన టీడీపీ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారంటూ చంద్రబాబు గారు మొన్న ఆరోపణ చేశారు కదా. ఆయన వ్యవస్థలు ఏ రకంగా నడుపుతారో దాన్ని ముందుగా ఎదుటి వాళ్ళ మీద రుద్ది తెలివిగా వ్యవహరిస్తుంటారంటానికి ఇది ఒక ఉదాహరణ అనుకోవాలి. సో ఏ రకంగా పనిచేస్తుంది ఐటీడీపీ పేరుతోటి, ఎంత దుష్ప్రచారం చేసేది, ఎంత అసభ్యకరమైనటువంటి భాష ఉపయోగించేది, వాటిని మళ్ళీ పరిరక్షించడానికి లాయర్ల వ్యవస్థ ఎలా ఉండేది, ఇవన్నీ కూడా తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. గనుడు ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి బిల్డప్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి వైసీపీ వాళ్ళు కానీ లేదా గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులకు కానీ ఎవరికైనా బెయిల్ వస్తే వీళ్ళు ఓర్చుకోలేరు. అదే చంద్రబాబు గారికి ఏజీ హాస్పిటల్ ఏదో ఉన్నాయి ఏవేవో ఇచ్చేసి సర్టిఫికేట్ ఇచ్చేసి ప్రైవేట్ ఆసుపత్రుల సర్టిఫికేట్ ఆధారంగా బెయిల్ ఇచ్చినా కూడా చాలా గొప్ప విషయం. అసలు ఆయన మీద చాలా కష్టాలు పడుతున్నాడు, ఆయన చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అప్పుడు రాశారు. ఇప్పుడు ఈయనకి 50 రోజుల తర్వాత ఒక అధికారికి బెయిల్ వస్తే అది తప్పు అంట.